రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. మంచి వైద్య సౌకర్యాలు మరియు వసతులు మహిళలకు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రసూతి విభాగాన్ని సందర్శించి అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడి మీకు వైద్యము వసతులు సరిగా ఉన్నాయా అని విచారించారు. వారి సక్రమంగా వైద్యం మరియు వసతులు ఉన్నాయని తెలియజేశారు. అక్కడే ఉన్న మెడికల్ పీజీ హౌస్ సర్జన్ విద్యార్థులను కూడా విచారించారు. ఎటువంటి సమస్యలు లేవని తెలియజేశారు. చైర్పర్సన్ అక్కడ ఉన్న 19 సంవత్సరాల అమ్మాయి డెలివరీకి రావడాన్ని విచారించారు. త్వరగా వివాహమైనందున గర్భం ధరించారని డాక్టర్ తెలిపారు. ఇంకొకరు బెడ్ పైన ఉన్న మహిళ గురించి విచారించారు. ఆవిడ డెంగ్యూ వ్యాధితో కూడా బాధపడుతున్నందున వైద్యం చేస్తున్నామని డాక్టర్ తెలియజేశారు. పర్యటనలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వెంకట్ నారాయణ, డాక్టర్ శివబాలాజీ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జరిగితే వెళ్ళి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలా మంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదర్ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము, పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా వన్ స్టాప్ సెంటర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా మహిళా కమిషన్కి బ్యాక్ బోన్ నిజంగా. ఎందుకంటే మహిళా కమిషన్ మేము లిమిటెడ్ మెంబర్స్, చైర్పర్సన్ ఒకళ్ళు, మాకు 4-5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి చోట ఇష్యూ జరిగినప్పుడు మేము వెళ్ళకపోయినా ఇనీషియల్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్తో ఎవరైతే అక్కడ పోలీసులు ఉంటారో వాళ్ళందరితో కలిపి, సో వీళ్ళ దగ్గరికి రాకపోయినా మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఆడవాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అంత సవ్యంగా జరిగేటట్టయితే ఒక వ్యవస్థ అనేది నెలకొల్పబడింది అనమాట. అలాగే ఇప్పుడు మేము కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఓకే గవర్నమెంట్ ఇంత చేస్తుంది, అయినా ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు అనే కంటే కూడా ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు అబ్బాయిలు ట్రాప్ చేయాలని చూడటంలో కానివ్వండి, వాళ్ళుగా ఆ విక్టిమ్స్ అయిపోతున్నారు. సో అలాంటి ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా వల్నరబుల్ ఏజ్, మేబీ స్కూల్స్ ఏదైతే 8th క్లాస్ నుంచి కానివ్వండి, లేకపోతే కాలేజ్ లెవెల్లో టీనేజ్ గర్ల్స్, వీళ్ళంతా కొంచెం వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట.
మీరు ఇలా ట్రాప్ లో పడద్దు. ఎందుకంటే మేము చాలా కేసులు చూస్తూ ఉంటాము. వెళ్ళిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వాడు ఏదో ప్రేమిస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళై ఉంటది, కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి వీళ్ళనేది మాయ మాటల్లో చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం, ప్రెగ్నెన్సీ తీసుకురావటం, ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు చాలా వల్నరబుల్ గా ఉంటారు ఈ ఏజ్ లో, కాబట్టి వాళ్ళు దే ఆర్ టార్గెట్ గ్రూప్ అన్నమాట. సో ఆ అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళల్లో, ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంట పడి అల్లరి చేస్తున్నా కూడా మీకు ఇలా షీ టీమ్స్ ఉంటాయి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అనే అవేర్నెస్ భాగంగా రాయలసీమ ప్రోగ్రామ్ పెట్టుకోవటం జరిగింది. సో దాంట్లో పొద్దున్న నంద్యాల అయిపోయి ఈ రోజు కర్నూలు వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అశోక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ గర్ల్స్ తో ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే మేమంతా కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ మాట్లాడారు, ఈ కన్సర్న్ మహిళా పోలీస్ స్టేషన్స్, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తుంటారు డే ఇన్ డే అవుట్, 24 గంటల ఆడవాళ్ళు బాధితులు ఎంతో మంది కేసులు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆడపిల్లలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి, ఎస్పెషలీ ఫ్రెండ్షిప్ పేరుతో ఆన్లైన్ లో కలుస్తారు, మనీ అనుకోండి, మనీ వస్తుంది, కానీ ఈ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిక్చర్స్ కలెక్ట్ చేయటం లేకపోతే వీడియోస్ కలెక్ట్ చేయటం, దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కి పాల్పడటం. సో అక్కడ ఆడపిల్లలు చాలా మంది ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక, లేకపోతే స్కూల్స్ మానేసి, కాలేజెస్ మానేసి ఇంట్లో ఉండి ఒక డిప్రెషన్ తో, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా మా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఇందాక అది అయిపోయింది, తర్వాత వన్ స్టాప్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అన్ని విజిట్ చేసి వాళ్ళకి ఏదైతే ఫండ్స్ సరిగ్గా వస్తున్నాయి లేదా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, విక్టిమ్స్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అలా వీళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకొని నెక్స్ట్ GGH లో మెటర్నిటీ